కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత రోడ్డులపైకి ధర్నాకి దిగారు. యువత పోరు అన్న పేరుపై ఆంధ్రప్రదేశ్ యువత కలెక్టరేట్ల ఎదుట ధర్నాకి దిగారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు యువకులు అంటే దీనికి ఒక కారణం ఉంది. కూటమి ఎలక్షన్స్కి ముందు సూపర్ 6 అని చెప్పేసి హామీలను ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6లో యువత కోసం అని చెప్పేసి ఒక హామీని ఇచ్చారు. ఏంటి ఆ హామీ అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అది ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నది ఇస్తాము అని చెప్పేసి యువతకి కూటమి ప్రామిస్ చేయడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నమ్మి యువత కూటమికి ఓట్లు వేసింది. సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు ఇవ్వడము లేదు. అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ ఒక్క ఉద్యోగము ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టేశారు. సరే, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అట్లీస్ట్ నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు ఇస్తారు, సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి నమ్మితే ఈ రోజు వరకు అసలు నిరుద్యోగ వృత్తి ఊసేలేదు. ఫైనల్గా యువతకి అర్థమైన నిజం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వము మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి యువకులు గ్రహించి మాకు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ధర్నాకి దిగారు. ఎంత ఘోరము అంటే సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం మొదలైంది. 2 సంవత్సరాలకు కలిపి యాక్చువల్గా చూసుకుంటే 2 సంవత్సరాలు కలిపి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి కోసం అయ్యే ఖర్చు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా నిరుద్యోగ వృత్తి కనిపిస్తున్నది. 2 ఏళ్లకి, ఎందుకంటే సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరం నడుస్తుంది కాబట్టి 14,400 కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తి మాత్రమే ఇవ్వాలి. ఇచ్చిండ్రా అంటే పావలా ఇవ్వలే. సరే, ఇవ్వకపోగా మీరు ఏమన్నా బడ్జెట్లో పెట్టిర్రా అంటే బడ్జెట్లో కూడా చిల్లిగవ్వ పెట్టలే. అంటే నిరుద్యోగ వృత్తిని మొత్తానికి లేకుండా చేయాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు మొదలైనవి. ఇంకో వింత విచిత్రమైన విషయం నేను ఇప్పుడే చూసిన ఏంటంటే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి, ఇదేంటంటే బాబు గారి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ ఏదైతే పోస్టర్ ఉందో, ఈ సూపర్ 6 పోస్టర్ ఏదైతే ఉందో టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఉండే. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ పైన ఫోటో, ఈ ఫోటో అదే ఉండే, కానీ ఆ ఫోటోనే లేకుండా చేశారు. మీరు గమనిస్తే 2014 నుంచి 2019 వరకు ఏదైతే 2014లో మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లకనే తీసేసారు. టీడీపీ తీసేసింది. వెబ్సైట్ మాత్రమే కాదు, అసలు టీడీపీ మేనిఫెస్టో 2014ది వెతుకుదామన్నా ఎక్కడా కూడా దొరకదు ఈరోజు. అట్లా టీడీపీ ప్రతి చోటు నుంచి రిమూవ్ చేసింది. సేమ్ అదేవిధంగా ఈరోజు సూపర్ 6 అన్నటువంటి ఏదైతే బొమ్మ ఉందో, ఏదైతే పోస్టర్ ఉందో, ఆ పోస్టర్ని పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలగించారు. అంటే ప్రజల మనసులో నుంచి ఈ సూపర్ 6ని తొలగించగలరా? ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలు మర్చిపోతారా? ఒకసారి ఆలోచించాలి. ఎంత ఘోరమో అంటే ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టండి, ఉన్న ఉద్యోగాల్ని తొలగించేశారు. లక్షలాది ఉద్యోగాల్ని తొలగించేశారు. ఉదాహరణకి మనకందరికీ తెలుసు, వాలంటీర్లు 2,66,000 మంది వాలంటీర్లని అట్ ఏ టైంగా వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేశారు. ఎంత ఘోరము ఒక్కసారి ఆలోచించండి. అది కాకుండా బెవరేజ్ కార్పొరేషన్ మద్యం దుకాణాలలో దాదాపుగా 20,000 ఉద్యోగాల్ని మొత్తానికి లేకుండా పీకేశారు. అది కాకుండా మనకి ఫైబర్ నెట్, ఫైబర్ నెట్ ఏమవుతుందో తెలియదు, అసలు అర్థం కావట్లేదు. జుట్టు పీక్కున్నా కూడా ఫైబర్ నెట్లో 2,000 ఉద్యోగాలు పీకేశారు. అది కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే ఎండియు వాహనాలు మన ఇంటికి తీసుకొచ్చి మన రేషన్ అదైతే ఉందో అది ఇచ్చి మనకి వెళ్ళే వాహనాలు, ఎండియు వాహనాలు, ఆ వాహనాలలో దాదాపుగా 20,000 మంది పనిచేస్తుంటే ఆ 20,000 మంది ఉద్యోగాలు కూడా లేకుండా ఈరోజు పీకేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు 53,000 ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాల్ని మెల్లమెల్లగా కోషిస్తున్నారు. ఏందో అర్థం కాని పరిస్థితి. ఓని అమ్మ ఉద్యోగం ఇవ్వబోయా అంటే ఉన్న ఉద్యోగాల్ని పీకే, ఫీల్డ్ అసిస్టెంట్ పీకే మీద కత్తి పెట్టినట్టు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలను కూడా తొలగించేస్తున్నారు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. తొలగించి మొత్తం ఉద్యోగాలు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించి ఇక్కడ ఏం రాసుకుంటారంటే నాకు నిజంగా నవ్వొస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం 8,50,000 పారిశ్రామిక ఉద్యోగాలంట. ఒక ఉద్యోగం తేలే ఇంతవరకు రాసుకున్నారు.
ఏంది అడిగితే వస్తాయండి అంటారు. వస్తాయిలే నీకెందుకు వస్తాయి. అది గుర్తుందా మీకు? పసుపు కుంకుమని ఇచ్చారు. ఎల్లుండి ఎలక్షన్ అంటే ఈరోజు ఇచ్చారు, గుర్తుందా మీకు? సేమ్ అట్లనే ఎలక్షన్లకు ముందు ఇస్తే అవన్నీ ఇస్తాంలే. ఇది ప్రస్తుతం పరిస్థితి. నిజంగా సిగ్గుచేటు. ఇది ఈ విధంగా ఉంటే నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగులని చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్ద లెవెల్లో. ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి ఏలూరు సౌండ్ తీసేస్తా. ఏలూరులో పరిస్థితి. ఎవరు వీళ్ళు అంటే నిరుద్యోగులు. నెక్స్ట్ మనం చూసుకుంటే విశాఖపట్నం చూడండి, సౌండ్ తీసేస్తా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే నిరుద్యోగుల మీద లాఠీ చార్జులు. మళ్ళా ఇక్కడ చూపిస్తాం మీకు. ఏడా నరసరావుపేట పోలీసుల జులుం. పోలీసులు నిరుద్యోగుల్ని ఉరికిచ్చి కొడుతున్నారు. వాడమ్మా వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా? వాళ్ళు ఏమైనా తప్పు చేసిర్రా? మాట ఇచ్చి మాట మీద నిలబడే దమ్ము లేని ప్రభుత్వాన్ని కొట్టండి చూద్దాం. ప్రభుత్వం మీద లాఠీ ఎత్తండి చూద్దాం. మాట ఇచ్చి మాట తప్పిర్రు అని చెప్పేసి అది చేసే దమ్ము లేదు. ఏంటంటే నిరుద్యోగుల మీద, పేదోళ్ళ మీద ఈ జులుం చూపించుడు. ఎక్కడిది నాకు అర్థం కాదు ఈ న్యాయం. కోర్టులు ఎక్కడ పోయినాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ పోయింది? డిపార్ట్మెంట్లు ఆడికి పోయినాయి? దీని మీద మాట ఇచ్చి మోసం చేశారు కదా, దీని మీద సిబిఐ ఎంక్వైరీలు ఉండవా? దీని మీద సుప్రీంకోర్టు ఏమన్నదా? దీని మీద హైకోర్టులు ఏమనవా? నాకు అర్థం కాదు. ఒక చిన్న మోసం, ఒక 1000 రూపాయలు ఒకటికి ఇచ్చి ఒక చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అయితే దాన్ని కోర్టులో పెట్టి తీసుకెళ్ళి లోపలేస్తారు. అట్లాంటిది ఒక కూటమి అని చెప్పేసి స్థాపించి ప్రజలని మోసం చేసి 6 హామీలు ఇచ్చి మోసం చేస్తే అడిగే నాదుడే లేదు, దిక్కే లేడు. ఇది ఎక్కడే మోసం అర్థం కాదు. చూడండి ఎట్లా కొడుతున్నారు. ఇది పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే విద్యార్థులు ఓడమ్మాడి జీవితం నాకు అర్థం కాని విషయము ఇక్కడ చూపిస్తా మీకు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు, విద్యా దీవెన, వసతి దీవెన చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన ప్రాంప్ట్గా ఆన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన ఇచ్చిండు. ఇక్కడ మీరు చూసుకుంటే 2019-20 పెద్ద మొత్తంలో 4208 కోట్ల రూపాయలు. ఎందుకంటే అప్పటికి బకాయిలు పెట్టిర్రు మనోళ్ళు. ఎవరు? పాత టీడీపీ 14 నుంచి 19 మధ్యలో. ఆ బకాయిలను తీరుస్తూ ఒకేసారి విద్యార్థుల కష్టాలు తీరాలి అని చెప్పేసి ఒక మంచి మనసుతోటి ఇచ్చాడు. దాని తర్వాత త్రైమాసికంగా ఇక్కడ చూసుకుంటే 20 త్రైమాసికం 21-22 ఇక్కడ 4 సార్లు 22-23 4 సార్లు 23-24 ఇక్కడ చూడండి. కింద ఇక్కడ చూసుకుంటే 22లో పలు కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయిన వారికి ఏం చేశారు? డిసెంబర్ నెలలో 2022 మరొకసారి 193 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. ఇలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన కింద 12,609 కోట్ల రూపాయలు 12,609 కోట్ల రూపాయలు క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం అందజేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పరిస్థితులు ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, చూసి నవ్వకండి దయచేసి. ఇక్కడ చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చిది ఎప్పుడు ఇవ్వాలి అంటే మేలో ఇవ్వాలి. మేలో ఇవ్వలేము ఎందుకంటే ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ జరిగింది, పెండింగ్లో ఉంది. ఎవరు ఇవ్వాలి? కొత్త ప్రభుత్వం ఇవ్వాలి. జూన్లో వచ్చిన కొత్త ప్రభుత్వం ఇవ్వాలి. ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడు ఇవ్వాలి? జూలైలో ఇవ్వలే అంటే మేలో ఇవ్వాల్సింది పెండింగ్ పెట్టిర్రు, జూలైలో ఇవ్వాల్సింది పెండింగ్ పెట్టిర్రు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ది అక్టోబర్లో ఇవ్వాలి, ఇది కూడా పెండింగ్ పెట్టిర్రు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ది జనవరిలో ఇవ్వాలి, ఇది కూడా పెండింగ్ పెట్టిర్రు. మొత్తం 4 త్రైమాసికాలు పెండింగ్. ఇది ప్రస్తుతం పరిస్థితి. అయినా కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు మనం మాట్లాడుతామంటే నిజంగా సిగ్గేస్తుంది. మొత్తం విద్యా దీవెన, వసతి దీవెన కలుపుకొని 6,400 కోట్ల రూపాయలు బకాయి పడ్డరు. ఎంత? 6,400 కోట్ల రూపాయలు బకాయి పడ్డరు. విద్యార్థులకి ఫీజు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వకపోతే ఎగ్జామ్ రాయని విద్యార్థులు ఉన్నారు, కూలికి పోతున్నారు. ఈరోజు వాళ్ళు హాల్ టికెట్ ఇచ్చేసి ఎవరైతే ఇచ్చారో, మంచి మనసు చేసుకుని, పెద్ద మనసు చేసుకుని కాలేజీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు
మొత్తం ఫీజు కట్టి సర్టిఫికేట్ ఇసుకోబోంటున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎడిపోవాలి. నారా లోకేష్ గారు నేను మంత్రిని ఎందుకు విదేశాంగం తీసుకున్నాను తెలుసా, ఎందుకు దాని వెనకాల కారణం ఏముందో తెలుసా మీకు, నన్ను నేను నిరూపించుకోవాలని తీసుకున్నాను అని చెప్పేసి మాట్లాడతారు. ఏది సార్ నిరూపించుకోవడం, ఏమి నిరూపించుకున్నారు? ఈరోజు పరిస్థితులు ఏంటి? నిరుద్యోగులు విద్యార్థులు మొత్తం మందుకి బానిసైపోయి, మద్యానికి బానిసైపోయి ఈరోజు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆ మద్యం వల్ల అమ్మాయిల మీద, చిన్న చిన్న పిల్లల మీద, ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మనిషి చేయకపోగా మీరు చేసింది ఏది? అసలు ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి డబ్బుని 1,80,000 చిల్లర కోట్ల రూపాయలు ఇప్పటిదాకా అప్పులు చేశారని చెప్పేసి చెప్తున్నారు, టీవీలలో చూస్తున్నాం. మరి ఆ డబ్బు ఏం చేస్తున్నారు? తీసుకుపోయి పావలా ఎవరికి ఇచ్చింది లేదు. అట్లాంటప్పుడు ఆ డబ్బుని ఏం చేస్తారు పెట్టుకొని? అవేమైనా గుడ్లు పెడుతుందా డబ్బు? లేకపోతే ఏమైనా వడ్డీ వస్తుందా? దాని మీద ఆశపడుతున్నా వడ్డీ మీద? ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఈ విషయం మీద యువకులు నిరుద్యోగులు ఒక పెద్ద ఎత్తులో ధర్నాలు చేయవలసిన అవసరం ఉన్నది. అది ఏ ప్రభుత్వం అయినా సరే యువకుల హక్కు యువకులకి రావాలి. ఇది యువకుల హక్కు, ఇది నిరుద్యోగుల హక్కు, ఇది విద్యార్థుల హక్కు. ఆ హక్కు కోసం పోరాటం అనేది చేయాలి. పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తులో ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా అన్ని సిటీలలో, అన్ని మండలాలలో, జిల్లాలలో, మండలాలలో ఈరోజు ఈ ధర్నా అన్నది జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. అసలు ఈ విషయాల గురించి పట్టించుకోకుండా మొత్తం డైవర్జన్ పాలిటిక్స్ ఆడతారు. డైవర్జన్ మీ బతుకులే డైవర్జన్ అయిపోయినాయి. ఈడ డైవర్జన్ పాలిటిక్స్ దొరకకపోతే యాంచో ముంబై నుంచి పట్టుకొస్తారు డైవర్జన్ని. భూమి మీద దొరకకపోతే నీళ్ళల్లో బోట్లు కొట్టుకుపోయినాయి అంటారు డైవర్జన్లో భాగంగా. ఇంతకంటే ఇంకా దిగజారలేరు అన్న ప్రతిసారి ఇంకా దిగజారి ఏ లెవెల్కి వెళ్తారు అన్నది అర్థం కాకుండా సస్తున్నాం మేము. దయచేసి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆ యువకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆ విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తుతోటి ఆడుకుంటే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటది. నేను తెలుగు వాళ్ళని నేను అదేదో చేయాలనుకున్నా, తెలుగు జాతి కోసం నేను పోరాటం చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, జాతి అంతరించిపోద్దండి. దయచేసి ఆలోచించండి, పెద్ద మనసు చేసుకోండి. దయచేసి మీ ఈగోలకు పోకండి. పేదవాడికి ఇస్తే మర్చిపోతాడని చెప్పేసి చాలా చులకనగా చూస్తున్నారు. మీరు చులకనగా పేదోళ్ళని చూస్తున్నారు అనడానికి డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అది ఫ్రీ బస్సు అన్నది 1 గంటలో చేయవలసిన పని. దాన్ని కూడా 3,500 కోట్ల రూపాయలు చిన్న ఖర్చు అయ్యేటటువంటి ఫ్రీ బస్సును కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు. ఎందుకంటే ఇచ్చేస్తే ఇంకా కావాలంటారు. అందుకే ఆపుదాం. ఇది మీరు పేదవాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద. దయచేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగుల పట్ల మనం కూడా బాధ్యత వహించాలి. తప్పకుండా ఈ నిజాలు ప్రజలందరికీ తెలవాలి. కాబట్టి ఒక లైక్ కొట్టండి. ఒక వీడియోకి ఒక లైక్ కొడితే ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ చేరుతుంది. కాబట్టి ఒక లైక్ కొట్టి ఈ నిరుద్యోగులకి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం మీద తప్పకుండా ఒక కమెంట్ చేసి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.